హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. మహాగణుడా, పరిశుద్ధుడా, దుమ్ము వంటి వాని, ధూళి వంటి వాని, నీ బిడ్డలు కావలసిన వాక్కును ధారాళంగా మీరు బయలుపరచి బలపరచుమని ప్రార్థన చేయొచ్చు. యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. అందరం దేవుని మాటలు శ్రద్ధగా ఆలకిస్తాం. లూకాసు సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. లూకాసు సువార్త 12వ అధ్యాయం 24వ వాక్యం. కాకులను సంగతిని విచారించి చూడుడి. అవి విత్తవు, అవి కోయవు, వాటికి గరిసే లేదు, పొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషిస్తున్నాడు. చాలండి. హల్లెలూయా. ఈ దినము దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు సంఘమును దేవుడు ఆధ్యాత్మికమైన పరిపూర్ణతలోకి, ఆత్మీయ పరిపూర్ణతలోకి నడిపించుట కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి దానిలో ఒక ఆత్మీయ అనుభవాన్ని దేవుడు దాచి ఉంచాడు. సర్వ సృష్టిలో ఉన్న ప్రతి దానిలో సంఘానికి ఒక ఆత్మీయ అనుభవాన్ని ప్రభు నేర్పిస్తున్నాడు. ప్రతి చెట్టులో ఒక ఆత్మీయ అనుభవం దాచబడి ఉంది బైబిల్లో. జలచరములలో కూడా, ఆయన సృష్టించిన జలచరములలో కూడా ఒక ఆత్మీయ అనుభవాలు దాచబడి ఉన్నాయి. అలాగనే పక్షులలో కూడా, ఆ పక్షులలో నుండి సంఘమును కొన్ని ఆత్మీయ అనుభవాలు నడిపించుట కొరకు పక్షులను గురించి కూడా దేవుడు రాశాడు. హల్లెలూయా. అయితే ఈ దినము దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే ఒక అనుభవం ఏంటి తెలుసండి? కాకి అనే పక్షిని పరిశుద్ధాత్మ దేవుడు మనకు పరిచయం చేస్తున్నాడు. మన ప్రభు అయిన యేసు క్రీస్తే స్పష్టంగా మనతో మాట్లాడిన మాట ఏంటిదంటే, కాకులను గురించి మీరు ఒకసారి విచారణ చేయండి, ఒకసారి కాకుల గురించి ఆలోచించండి అని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. లోకములో మనం చూసినట్లయితే అన్నిటికంటే అసహ్యమైన పక్షి ఏంటిదంటే కాకి. కాకులను ఎవరు ఇష్టపడరు, కాకులను ఎవరు పెంచుకోరు. కాకులు వాటి యొక్క కలరు ఎవరు ఇష్టపడరు. వాటి యొక్క కాకి యొక్క నడక వంకరగా టింకరగా ఉంటుంది. ఎవరైనా గలాట చేసుకుంటున్నట్లయితే వాళ్ళని కాకిలాగా అరుస్తున్నారేంది అని కాకి పేరు పెట్టి ఆ వ్యక్తిని మనము ప్రశ్నిస్తాము. అంటే కాకి బైబిల్లో కూడా రాయబడి ఉంది, అది అపవిత్రమైన పక్షి అని రాయబడి ఉంది, అది హేయమైన పక్షి అని రాయబడి ఉన్నది. కాకులు ఒకవేళ అరుస్తున్నాయి ఇంటి మీద అంటే ఎవరైనా బంధువులు వచ్చారని ఒక సాదృశ్యంగా ప్రజలు లోకములు అనుకుంటారు. అయినంత మాత్రాన కాకిని ఎవరు పెంచుకోవడానికి, సంరక్షించుకోవడానికి ఎవరు ఇష్టపడరు. ఒక అపవిత్రమైన పక్షిగా అది ఎంచబడింది. లోకములో కూడా ప్రజలు కాకులను ఇష్టపడరు, అసహించుకుంటారు.
అలాంటి కాకులు మనుషుల చేత తృణీకరించబడిన కాకు విషయములో దేవుడు అంటున్నాడు, కాకుల గురించి మీరు విచారించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు తెలుసండి. దేవుడు తలంపులు వేరు, మన తలంపులు వేరు. దేవుని ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. మనుషుల చేత తృణీకరించబడిన కాకిని దేవుడు సంఘానికి ఒక ఆత్మీయ పాఠముగా దేవుడు విచారించమన్నాడు. మనుషులు రిజెక్ట్ చేసిన దానిని పరిశుద్ధాత్మ దేవుడు తన లేఖనములో కాకుల గురించి దేవుడు రాసి పెట్టాడు. ఇది మన దేవుని బిడ్డలారా, ఈ కాకుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు సంఘమునకు నేర్పించుచున్న పాఠాలేంటి? ఈ దినమున దేవుని బిడ్డలమైన మనము, సంఘానికి వస్తున్న మనం ఎలాగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినము ఏమి నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు తెలుసండి. ఒక కాకి లాంటి స్వభావం, ఒక కాకి లాంటి అనుభవాలు ఈ దినం సంఘము కలిగి ఉండాలట. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో కాకి ద్వారా సంఘమునకు నేర్పించున్న కొన్ని ఆత్మీయ పాఠాలు ఉన్నాయి. కాకి ద్వారా సంఘము నేర్చుకోవలసిన కొన్ని ఆత్మీయ స్వభావాలు కాకిలో పరిశుద్ధాత్మ దేవుడు దాచి ఉంచాడు. 4 విషయాలు చెప్తాను నేను. కాకిలో ఉన్న మంచి ఆత్మీయ లక్షణాలు 4 విషయాలు. ఆ 4 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఆ ప్రాముఖ్యమైన వాటిని మనము కలిగి ఉంటే దేవుడు నిశ్చయంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాకిలో మొట్టమొదటి లక్షణం ఏంటి తెలుసండి? కాకి ఒంటరిగా ఉండడానికి ఇష్టపడదు. ఎప్పుడైనా చూడండి, కాకులు ఎక్కడైనా చూసినా గుంపులుగా ఉంటాయి, సమూహముగా ఉంటాయి. ఇక్కడ కాకి అరిసిందంటే పక్కన ఇంకొక కాకి కూడా ఉంటుంది. అంటే కాకిలో మనము నేర్చుకోవలసిన పాఠం, కాకి ద్వారా సంఘం నేర్చుకోవలసిన పాఠం, కాకిలో నుండి ఒక విశ్వాసి నేర్చుకోవలసిన దైవికమైన అనుభవం తెలుసండి. కాకిలలో ఆత్మ సంబంధంగా సంఘము నేర్చుకోవలసిన దైవికమైన స్వభావం ఏమైందంటే ఐక్యత. ఏముందండి? ఐక్యత. అందరు చెప్పండి ఐక్యత. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కాకులలో మనం నేర్చుకోవాల్సిన దైవికమైన అనుభవం ఏంటిదంటే ఐక్యత. కాకులు ఐక్యత కలిగి ఉంటాయి. ఏదైనా తిండి తినేటప్పుడు ఒక కాకి తింటుందా? వేల కాకులు. నువ్వు ఇంటికి తీసుకొచ్చుకున్నావు, మాంసం తీసుకొచ్చా, మాంసం కట్ చేస్తా ఉన్నప్పుడు ఆ వాసన పసిగట్టి కాకి ఒకటే రాదు, కొన్ని కాకులను వెంట పెట్టుకొని వస్తుంది. అంటే తిండి తినేటప్పుడు కాకులు ఐక్యత కలిగి ఉంటాయి. శత్రువు ఆ కాకిని చంపబోతున్నాడని పొంచి ఉన్నప్పుడు గ్రహించి కాకులు అక్కడ ఐక్యత కలిగి ఉంటాయి. ఇంకొంచెం లోతుగా వెళ్తే ఏదైనా కాకుల సమూహములో ఏదైనా కాకి చచ్చిపోతే విస్తారమైన కాకులు అక్కడ అల్లాడుతూ ఉంటాయి. అంటే తిండి తినేటప్పుడును, శత్రువు పొంచి ఉన్నప్పుడును, కాకులలో ఒక కాకి చచ్చిపోయినప్పుడు కాకులు సమూహంగానే ఉంటాయి. ఎక్కడ చూడు లోకములో కాకి ఒంటరిగా ఉండడం అనేది ఎక్కడ కూడా ఉండదు, ఒక సమూహముగా ఉంటుంది. అంటే ఈ దినము సంఘములో మనము ఒక కాకి అయితే కాకిలో ఉండవలసిన ఒక స్వభావం ఏంటి తెలుసండి? ఐక్యత. అంటే సంఘము ఎలాగుండాలని కాకి ద్వారా ప్రభు నేర్పించుతున్న పాఠం ఏంటిదంటే మనం ఐక్యత కలిగి ఉండాలి. అందరు చెప్పండి హల్లెలూయా. మనం ఒంటరిగా ఉండడానికి ఇష్టపడకూడదు, మనం వేరుగా ఉండడానికి ఇష్టపడకూడదు. మనం ఎలా ఉండాలి? సంఘములో
మనం ఎలాగుండాలి కుటుంబములో, మనం ఎలాగుండాలి మన జీవితములో, మనం ఎలాగుండాలి మన బ్రతుకులో, మనం ఎలా ఉండాలి మన ఉద్యోగ స్థలాలు అంటే మనం ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత ఎందుకు సంఘం ఐక్యత కలిగి ఉండాలి? విశ్వాసులు ఐక్యతను ఎందుకు ప్రేమించాలి? ఐక్యత పట్ల ఎందుకు దర్శనం కలిగి బ్రతకాలి తెలుసండి? ఐక్యత ఉన్న చోట ఏముంటది? ఆశీర్వాదమును శాశ్వత జీవం అక్కడ దాచబడి ఉంది. హల్లెలూయా! అందరు చెప్పండి గట్టిగా, హల్లెలూయా! అంటే మనం ఆశీర్వాదముతో నింపబడాలంటే, ఆశీర్వాదమును మనం సొంతం చేసుకోవాలంటే ఐక్యత ఉన్న చోట దేవుడు ఆశీర్వాదాన్ని దాచి ఉంచాడు. చదవండి మాటలు, కీర్తనల భాగం 133వ కీర్తన 3వ వాక్యం. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును, హెర్మోను మంచు వలె ఉండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. చూడండి దేవుని బిడ్డారా, ఎక్కడ ఉండదటండి ఆశీర్వాదము? అందరు చెప్పండి. ఐక్యత ఉన్న చోట దేవుడు ఏముంచాడు? ఆశీర్వాదం ఉంచాడు. ఇది నమ్ము సంఘములో విశ్వాసులైన మనం అందరము మనం రక్షింపబడ్డాం, మనం మారుమనసు పొందాం, మనం బాప్తిజాన్ని పొందాం, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాము, ప్రభు బల్లారాధన పొందుతున్నాము. అపోస్తల బోధలో సహవాసములో ఎదుగుచున్న మన జీవితంలో మనకుండవలసిన ఒక స్వభావం ఏంటి తెలుసా అండి? ఐక్యత. కాకుల గురించి దేవుడు ఎందుకు విచారణ చేయమన్నాడు? కాకు ద్వారా దేవుడు సంఘానికి నేర్పిస్తున్న ఒక పాఠం ఏంటిదంటే, కాకులు ఐక్యత కలిగి ఉంటాయి. ఈ దినమున దేవుని బిడ్డలమైన మనము ఒక ఐక్యతను మనం ప్రేమించాలి. క్రిస్టియానిటీ అంటే ఏంటి తెలుసా అండి? ఐక్యత అని అర్థము. హిందూయిజం అని ఉంది, మహమ్మదిజం ఉంది, జెనిజం ఉన్నది, జుడాయిజం ఉన్నది, కానీ క్రిస్టియన్ ఇజం కాదండి, క్రిస్టియన్ యూనిటీ అని రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంఘమా, విశ్వాసులైన మనందరితో దేవుడు మాట్లాడుతాడు. ఈ అంత్య దినములో, ఈ కడవరి దినాల్లో మన ఇంటిలో ఒక ఐక్యతను మనం స్థాపించుకోవాలి. మనం ఐక్యతను స్థిరపరచుకోవాలి. భార్య భర్తలు మధ్యలో ఒక ఐక్యత కలిగి ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలు ఒక ఐక్యత కలిగి ఉండాలి. ఉద్యోగ స్థలములో నీ అధికారి నీవు ఒక ఐక్యత కలిగి ఉండాలి. సంఘానికి వస్తున్న నీవు దైవ సేవకులతోనూ విశ్వాసులు ఐక్యత కలిగి ఉండాలి. మనం ఎంత ఐక్యత కలిగి ఉంటామో, ఎంత యూనిటీని ప్రేమిస్తామో, అంత ఆశీర్వాదము చేత మన ఇల్లు నింపబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిన సంఘమా ఏళ్ళ మంచి ఐక్యత కలిగి ఉండాలి. ఏ ఐక్యత? మంచి ఐక్యత, పరిశుద్ధమైన ఐక్యత, పవిత్రమైన ఐక్యత, ప్రేమతో కూడిన ఐక్యతను మనం కలిగి ఉండాలి. బైబిల్లో మనం చూసినట్లే దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వెళ్ళుటకు వారు ఐక్యత కలిగి ఉన్నారటండి. చదవండి ఆ మాట ఒకసారి, కీర్తనల భాగం 122వ కీర్తన 1వ వచనం. యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి అంటే యెహోవా మందిరమునకు వెళుదామని జనులు అంటే జనులంతా ఏమై ఉన్నారండి? ఐక్యత కలిగి ఉన్నారు, అంటే ఏకమయ్యారు. ఇప్పుడు జనులు అందరూ ఏకమై ఎక్కడికి వెళ్ళడానికి ఏకమయ్యారు? మందిరానికి. హల్లెలూయా. అంటే ఎక్కడికి వెళ్ళడానికి ఐక్యత కలిగి ఉంటున్నారు? ఏం పని చేయడానికి ఐక్యత కలిగి ఉంటున్నారు? ఏ మార్గం వెళ్ళడానికి ఐక్యత కలిగి ఉంటున్నారు తెలుసా అండి? మందిరానికి వెళ్ళడానికి ఒక ఐక్యత. ఫంక్షన్కి వెళ్ళడానికి ఐక్యత కాదండి, గొడవకి వెళ్ళడానికి ఐక్యత కాదు, ప్రయాణం వెళ్ళడానికి ఐక్యత కాదు, లోక సంబంధమైన కార్యాలకు ఐక్యత కాదండి.
ఫస్ట్ దేవుని బిడ్డలు దావీదు దేవుని సన్నిధిలో సంతోషిస్తున్నారు. జనులు మందిరానికి వెళదామని అన్నప్పుడు అతడు సంతోషిస్తున్నాడట. అంటే జనులందరూ ఏం చేస్తున్నారండి? ఐక్యత కలిగి ఏకమై, ఇదిగో బ్రదర్ సిస్టర్, ఇప్పుడు మనమందరము యెరూషలేములో ఉన్న దేవుని మందిరానికి వెళ్దాం. యెరూషలేములో దేవుని వాక్కు ప్రకటించబడుతున్నది. యెరూషలేములో యాజకులు ఉన్నారు. యెరూషలేములో దేవుని మాట ప్రకటించబడుతున్నది. యెరూషలేములో దేవుని సన్నిధి దిగి వస్తుంది. యెరూషలేములో దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. అక్కడ దేవుడు జీవము గల దేవుని మందిరం ఉంది. దేవుని దర్శించుటకు మనమందరము కలిసి వెళదాం. ఈ ఐక్యత కావాలి సంఘములో. మన ఇంటిలో ఈ ఐక్యత కావాలి. ఆదివారం ఆరాధన, మనము మన పిల్లలు, మన భర్త, మన భార్య, మన పిల్లలను కలిసి రేపు ఆదివారం మనం అందరం త్వరగా లేచి మందిరంకి వెళ్దాం పదా అని ఒక ఇంటిలో ఒక ఐక్యత ఉండాలి. మందిరమును గురించిన ఒక ఐక్యత, మందిరానికి వెళ్ళాలని ఒక ఐక్యత. ఇది మన ఆ అభిషేకమును, ఆ ప్రతిష్టతను మనం కలిగి ఉందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సంఘములతో ఒక మాట అంటున్నాడు, మీకు ఏక తాత్పర్యం కలిగి మీరు జీవించండి అంటున్నాడు. ఏక అభిప్రాయం కలిగి జీవించండి అంటున్నాడు. మీలో కక్షలు ద్వేషములు లేకయు మీరు జీవించండి అని కొరింథీ సంఘముతో దేవుడు హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ దినమున దేవుని సంఘమ విశ్వాసులారా, మా ఇల్లు దీవించబడాలి అని నువ్వు ఆశపడుతున్నావా? మా కుటుంబం దీవించబడాలని కోరిక నీకుందా? అయితే నీకుండవలసిన ఒక స్వభావం ఏంటి తెలుసండి? ఐక్యతను నువ్వు ప్రేమించాలి. ఇప్పుడు ఐక్యత ఏ ద్వారా వచ్చింది తెలుసండి? ఆత్మదేవుడు మనకేం చేస్తున్నాడండి? ఐక్యతను కలగజేయుచున్నాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. అందుకే మనం ఎవరితో ఐక్యత కలిగి ఉండాలి తెలుసండి? 4 విషయాలు. మంచి ఐక్యత 4 విషయాలు ఏంటి తెలుసండి? 1, దేవునితో మనకు ఐక్యత ఉండాలి. ఎవరితోటండి? దేవునితో. మనకు దేవునితో ఒక సహవాసం ఉండాలి. మనం దేవునితో సంబంధం ఉండాలి. దేవునితో ఎలాంటి సంబంధం ఉండాలి? తల్లితో బిడ్డ ఉన్న సంబంధము, మనం దేవునితో ఆ సంబంధాన్ని, ఆ ఐక్యతను మనము కలిగి ఉండాలి. దేవునితో మనకు ఐక్యత చెడిపోవద్దు. దేవునితో ఒక సంబంధం, దేవునితో ఒక ఐక్యత. 2వదిగా దైవ సేవకునితో ఒక ఐక్యత ఉండాలి నీకు. సంఘ కాపరితో ఒక ఐక్యత, దైవజనుడితో ఒక సంబంధం, ఒక ఐక్యత సంఘం కలిగి ఉండాలి. 3వదిగా జీవము కలిగిన దేవుని సంఘముతో, విశ్వాసులతో ఒక ఐక్యత కలిగి ఉండాలి. సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరూ యేసు క్రీస్తు రక్తములో కడగబడిన దేవుని బిడ్డలమైన మనమందరము ఒక సంఘమందు, ఒక బాప్తిజమందు, ఒక ఆత్మందు, ఒక శరీరమందు మనం ఏమై ఉన్నాము? అవయవమై ఉన్నాము. కనుక సంఘము ఒక శరీరం అయితే, శరీరములోని అవయవయాలు ఏ విధంగా ఐక్యత కలిగి ఉంటాయో సంఘములు కూడా విశ్వాసులు ఐక్యతను కలిగి ఉండాలి. హల్లెలూయా. 4వదిగా కుటుంబములో ఒక ఐక్యత. కుటుంబంలో మనం ఎలా ఉండాలండి? ఐక్యత కలిగి ఉండాలి. యోబు కుటుంబం ఎలాగుందండి? 7 కుమారులు, 3 కుమార్తెలు, వారి అల్లుళ్ళు, వారి కోడళ్ళు, యోబు భార్య, మనవలు, మనవరాలు. ప్రతి దినము వారు కలిసి భోజనం చేయించున్నారని రాయబడి ఉంటుంది. ప్రతి దినం కదండి. ఆ మాట చదవండి. యోబు గ్రంథం 1వ అధ్యాయము ఎన్నో వచనం? 5వ వచనం. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి 4వ వచనం. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై, ఒకరిని ఒకరు తమ విందు దినములో విందు చేయనప్పుడు, కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్న
అన్నపానములు పుచ్చుకొనవలెనని. చూడండి, తమతో కలిసి తమ అన్నదమ్ములు తమ అక్క చెల్లెలు మాతో కలిసి అన్నపానములు పుచ్చుకోవాలి అంటే మా విందులో పాలు పొందాలి, మాతో కలిసి ఉండాలి అని ఆశపడదు. అంటే యోబు ఇంటిలో యోబు కుమారులు, వినండి, యోబు కుమార్తెలు చూడండి, వాళ్ళందరూ ఎలా ఉన్నారండి? కలిసి. అంటే కుటుంబంలో ఏముందండి? ఐక్యత. ఇప్పుడు మన కుటుంబంలో ఏముండాలి? దేవుని ఆశీర్వాదం ఉండాలంటే చెప్పండి, ఐక్యత ఉందా? ఐక్యత ఉన్న చోట ఏమొస్తుందని చెప్పాను పరిశుద్ధాత్మ దేవుడు? ఆశీర్వాదము, శాశ్వత జీవం. అంటే మన ఇల్లు జీవముతో నింపబడాలన్నా, దేవుని ఆశీర్వాదంతో మన ఇల్లు నింపబడాలంటే మన ఇంటిలో ఒక ఐక్యత ఉండాలి. ఐక్యత ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించాలి, పిల్లలు తల్లిదండ్రుల మాటకు విధేయత కలిగి ఉండాలి. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు యజమానుడని గౌరవించి విధేయత కలిగి నడవాలి. బలహీనుడైన భర్త నిమిత్తము ప్రార్థన చేసే ప్రార్థన పరురాలైన భార్యగా ఉండాలి. బలహీనురాలైన భార్యతో భర్త జ్ఞానము కలిగి కాపురము చేయొచ్చు, కుటుంబాన్ని ఆత్మీయంగా కట్టుకొని ఐక్యతను చెడగొట్టుకోకుండా కాపాడుకోవాలి. ఇదిలో ఎందుకు కుటుంబాలు? బైబిల్లో రాయబడి ఉంది, ఒక పురుషునికి ఒక స్త్రీని దేవుడే ఏర్పాటు చేశాడు, ఒక స్త్రీకి ఒక పురుషుని మాత్రమే ఏర్పాటు చేశాడు. ఎప్పుడైతే వారిద్దరు ఏమై ఉన్నారటండి? ఏక శరీరమై ఉన్నారు కదండి. ఏక శరీరమైన వీరిలో ఎప్పుడైతే ఏక అంటే, వినండి, ఏక అనగా ఐక్యత. ఎప్పుడైతే ఐక్యత వారి మధ్యలో చెడిపోయిన తర్వాత అక్కడ అక్రమ సంబంధాలు ఏర్పడతాయి, అక్కడ విచ్చలవిడితనం ఏర్పడి, అందుకే దేవుడు కుటుంబాల మీద సాతానుడు దాడి చేయుచున్నాడు. సంగమా, నీ ఇంటి మీద సాతానుడికి చోటు ఇవ్వకుండా దేవుని ఆశీర్వాదముతో మన ఇల్లు మన కుటుంబము నింపబడాలి. మన ఇంటిలో ఒక ఐక్యత. ఎలాంటి ఐక్యత ఉండాలి? మంచి సాక్ష్యము కలిగిన ఐక్యత ఉండాలి. మన ఇల్లు మంచి పరిశుద్ధమైన ఐక్యత కలిగి ఉండాలి. నీ భార్యను అనుమానించుచున్నావంటే, భర్తను విషయములో నువ్వు అనుమానించుచున్నావంటే, పిల్లల విషయములో నీకు నమ్మకము లేదంటే, తల్లిదండ్రులను నువ్వు గౌరవించట్లేదంటే ఆ ఇంటిలో ఏం లేదు చెప్పండి? ఐక్యత లేదు, యూనిటీ లేదు. అందుకే అక్కడ ఆశీర్వాదం ఉంటుందా? అక్కడ దేవుడు వారి ప్రార్థనలు వింటాడా? దేవుడు వారి మొరలను దేవుడు ఆలకిస్తాడా? ఆలకించాడు. వారి ప్రార్థనలను దేవుడు అంగీకరించాడు. అందుకే దేవుని యొక్క సంఘములో కాకుల గురించి దేవుడు విచారించండి అని పరిశుద్ధాత్మ దేవుడు నా యేసయ్య ఎందుకు రాసి ఉంచాడు తెలుసండి? ఇదిగో వారు ఐక్యత కలిగి ఉంటారు, వారు ఐక్యత కలిగి ఉంటారు. మంచి ఐక్యత కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మంచి ఐక్యత కలిగి ఉండడానికి మనము ఆ ఐక్యతను కాపాడుకుందాము గాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఒక మంచి ఐక్యత కలిగి ఉన్న వారు కట్టేవారుగా ఉంటారు. మంచి ఐక్యత కలిగిన వారు కాపాడుతారు. మంచి ఐక్యత కలిగి ఉన్న వారి కుటుంబాలను స్థిరపరుస్తారు, వారు ఆత్మీయతను స్థిరపరుస్తారు, వారి జీవితాలను స్థిరపరుస్తారు. అంటే మంచి ఐక్యతలో ఉన్న ఆ తలంతులవి. మంచి ఐక్యత ఎలాగుందో బైబిల్లో చెడు ఐక్యత కూడా ఉందటండి. బైబిల్లో ఒక మాట ఉన్నది, దేవుని బిడ్డలారా, ప్రజలందరూ ఏమనుకున్నా తెలుసండి? ప్రజలందరూ అనుకున్నారు, మనము ఒక గోపురాన్ని కట్టుకుందాము, మనము ఒక గోపురాన్ని కట్టుకుందాము, మనమందరం ఒక చోటే నివాసన చేద్దాము, మనమందరం ఒక్క భాష కలిగే ఉందాం, మనమందరము ఒక్క చోటే ఉండి మన నివాసం చేద్దాం అని వారు అనుకున్నారు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది నరుని పట్ల? మీరు ఫలించండి, మీరు అభివృద్ధి పొందండి,
మీరు విస్తరించండి. ఒక్క చోట ఉండడము దేవుని చిత్తము కాదు. దేవుని వాక్యానికి అది ఏమైనదండి? వ్యతిరేకం. కానీ వీళ్ళేమనుకుంటున్నారు? ఒక్క చోటనే మేము ఉంటాము, ఒక్క ప్రాంతంలోనే ఉంటాము, ఒక్క చోట ఇల్లు కట్టుకుంటాము, మేము ఒక్క చోట ఉంటాం అని అనుకున్నారు. కానీ దేవుడు దాన్ని ఏం చేశాడు తెలుసా దేవుని బిడ్డలారా? తారుమారు చేశాడట. తారుమారు చేశాడు అంటే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా, దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి, దేవుని ఆలోచనకి ఈ జనులంతా ఏమైనా తెలుసా అండి? ఏకమయ్యారు. ఈ ఐక్యత దేని కొరకు? దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ఐక్యత, దేవుని ఆలోచనకు వ్యతిరేకమైన ఐక్యత. అది ఆ మాట చదవండి, బైబిల్లో ఉన్న మాట. ఆదికాండము 11వ అధ్యాయము 4వ వచనం నుండి చదవండి. మరియు వారు మనం భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందము రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడదిగి వచ్చాను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒకటే, వారందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకునే. చూడండి, దేవుడు ఏం చేశాడండి? వాళ్ళు ఏమనుకున్నారు? ఆకాశం అంటున్నట్టుగా, ఆకాశాన్ని తాకున్నట్టుగా ఒక శిఖరాన్ని కట్టుకుందామని ఒకరిని ఒకరు ఏం చేసుకున్నారని మాట్లాడుకుంటున్నారట. అక్కడే పేరు సంపాదించుకుందాం, ఒక్క గోపురంలో ఉందామని వారు కానీ వాక్యం అది కాదు కదా. దేవుని చిత్తం ఏంటిది? మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, మీరు చెదిరి విస్తరించాలి. హల్లెలూయా. కానీ దేవుని వాక్యానికి మీరు వ్యతిరేకంగా ఉంటే దేవుడు ఏం చేశాడు? దేవుడు దాన్ని తారుమారు చేశాడు. ఇదని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనం ఐక్యత కలిగి ఉండాలండి. కానీ దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ఐక్యతలో మనం ఉండకూడదు. దేవుని ఆజ్ఞకి వ్యతిరేకమైన ఐక్యత ఉంటుంది, అందులో మనం ఉండకూడదు. దేవుని ఆలోచనకి, దేవుని ప్రణాళికకి, దేవుని యొక్క ఉద్దేశాలకు అడ్డగిస్తున్న దేవుని వాక్యానికి వ్యతిరేకమైన ఐక్యతలు ఉంటాయి. ఆ ఐక్యతలకు మనం దూరంగా ఉండాలి, మనం వ్యతిరేకంగా ఉండాలి. ఇప్పుడు దేవుడు ఈ చెడు ఐక్యతను దేవుడు ఏం చేశాడండి? తారుమారు చేశాడు, గందరగోళం చేశాడు దేవుడు. అంటే దేవుడు నీతో మాట్లాడుచున్న మాట తెలుసండి, చెడు ఐక్యత కలిగి దానిని దేవుడు శిక్షిస్తాడు, మంచి ఐక్యత కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అందుకు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో కూడా కొందరు ఐక్యత కలిగి ఉండరు. ఇంకొక చెడు ఐక్యత ఉంది. ఏం ఐక్యత తెలుసా అండి? వారు దేవుని సేవను పాడు చేయడానికి ఐక్యపరచబడ్డారట. దేవుని సేవను ఆటంకపరచడానికి వారు ఏకమయ్యారట. బైబిల్లో ఆ మాట ఉన్నది, చదవండి ఆ మాట ఒకసారి. పరిశుద్ధ గ్రంథంలోని సంఖ్యాకాండము 16వ అధ్యాయం 1 నుండి 3 వరకు. లేవీకి మునిమనవడును కహాతు మనవడును ఇస్సాకు కుమారుడగు కోరాహు రూబేనీయులలో ఎలియాబు కుమారులైన దాతాను అబిరాములను పెలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధంగా వారు పోగుపడి చదవండి. మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా. చూడండి, దేవుడు ఇశ్రాయేలులకు కాపరికి ఎవరిని పెట్టాడండి?
మోషే. అతని సహకారిగా ఎవరిని పెట్టాడు? అహరోను పెట్టాడు. ఇప్పుడు వీరు మోషే అహరోనులు దేవుడు నియమించిన సేవకులు. ఇప్పుడు ఆ సంఘం ఏ సంఘం? ఇశ్రాయేలు సంఘం, దేవుడు ఎన్నుకొనిన సంఘం. ఇప్పుడు కోరాహు, అబిరాము, దాతాను కదండి, ఈ ముగ్గురు ఏం చేస్తారు తెలుసా అండి దేవుని బిడ్డలారా? 250 మందిని, సర్వ సమాజ ప్రధానులో కొంతమందిని ఏం చేశారండి? పోగు చేశారు. అంటే పోగు చేశారంటే వాళ్ళందరూ ఏమయ్యారు అక్కడ? పోగు అంటే చెప్పండి, ఏకమయ్యారు. వారు ఐక్యపరచబడ్డారు. ఇప్పుడు వీరి ఐక్యత దేని కొరకు? కోరాహు, అబిరాము, దాతాను, ఈ 250 మంది కలిగి ఉన్న ఐక్యత దేని కొరకు తెలుసండి దేవుని బిడ్డలారా? దేని కొరకు? సేవను, పరిచర్యను పాడు చేయుట కొరకు ఐక్యపరచబడ్డారు. మిమ్ములు మీరే హెచ్చించుకొనుచున్నారా అనంటే, మోషేను అహరోనుని ఎవరు హెచ్చించారు? దేవుడు హెచ్చించాడు. అందుకే ఈ దిన సంగమా, విశ్వాసులారా, మీరే నాయకత్వాన్ని చేస్తారా? మీరే ధూపార్తులు పడతారా? మీరే పరిచర్య జరిగిస్తారా? మీరే పాట పాడతారా? మీరే ఆరాధన చేస్తారా? మీరే ఉపదేశిస్తారా? మీరే అన్ని చేస్తారా? మాకు స్థానము లేదా అని వీరు అసూయపడి ద్వేషం పెట్టుకొని కొంతమందిని వారు పోగు చేసుకొని ఏం చేసింది తెలుసా అండి? ఇదిగో దేవుని సేవకు, దేవుని సేవకులకు, ఇదిగో దేవుని సంఘానికి వారు విరోధంగా పోగయ్యారటండి. వీరి విరోధంగా పోగేయడం ద్వారా దేవుని కోపము, దేవుని బిడ్డలారా, వారి మీద రగిలింది. బైబిల్లో రాయబడిన మాట తెలుసండి. ఇప్పుడు విరోధంగా పోగైన వారి పట్ల ఎవరు తీర్పు తీర్చుకున్నారు? మోషే తీర్పు తీర్చాడా? అహరోను తీర్పు తీర్చాడా? సర్వ సమాజమైన ఇశ్రాయేలులు తీర్పు తీర్చారండి వారి మీద? ఎవరు తీర్పు తీర్చాడండి? చెప్పండి గట్టిగా. దేవుడే తీర్పు తీర్చాడు. దేవుడు తీర్పు తీరుస్తాడు. చూడండి ఎలా తీర్పు తీర్చాడు. ఇప్పుడు చెడు ఐక్యత గురించి చెప్తున్నారు. అంటే చెడు ఐక్యత కలిగి వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? దేవుని సేవను ఆటంకపరిచారు. చెడు ఐక్యత కలిగి ఇశ్రాయేలుల ప్రయాణమును ఆటంకపరిచారు. వీరు చెడు ఐక్యత ద్వారా ప్రత్యక్షపు గుడారములో యాజకత్వం జరగకుండా వారు ఆటంకంగా నిలిచారండి. ఇట్టి వారిని బట్టి దేవుడు ఏం చేశారు తెలుసండి? వారి మీద కోపము రగిలి దేవుడు ఉగ్రతను కుమ్మరించాడు. వారి గురించి రాయబడిన ఒక మాట చదవండి అమ్మా సిస్టర్ గారు. 23 నుండి ఒకసారి చదవండి. 23 నుండి. అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, కోరాహు, దాతును, అబిరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడి. వారి చుట్టుపక్కనున్న ఇశ్రాయేలులందరూ మీరు తొలగిపోండి జన సమూహముతో చెప్పుము. అప్పుడు మోషే లేచి దాతాను, అబిరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతడు ఈ దుష్టుల గుడారము యొద్ద నుండి తొలగిపోవుడి. మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపయుండుకున్నట్లు వారికి కలిగినదేదియు ముట్టకూడదని ఆ సమాజముతో అనేను. చూడండి, దేవుడు అంటున్నాడు, వారు చెడగొడుతున్నారు. సమాజమా, దేవుని బిడ్డలారా, మీరు కూడా చెడిపోవద్దు. వినండి, మీరు పాడు కావద్దు. కాబట్టి దేవుడు ఏమన్నాడు? వారికి సంబంధించినది ఏది మీరు ముట్టకూడదు. వారి యొద్ద నుండి మీరు వెళ్ళిపోండి, తొలగిపోండి. వారి పాపములో మీరు పాలివారే కాకండి. ఈ దినమున ఇలాంటి చెడు ఐక్యత కలిగిన వారిలో ఒకవేళ నువ్వు పాపములో వారి పాలివారైతే ఆ శిక్ష మీ మీదకి వస్తుంది. కాబట్టి మీరు అక్కడి నుండి ఏమన్నాడండి దేవుడు? తొలగిపోండి. మీరు వారితో స్నేహం చేయమన్నాడండి దేవుడు? చేయద్దు. వారి మధ్యలో మీరు గుడారములు తీసి వెళ్ళిపోండి అన్నాడు. ఎందుకు? ఇదిగో దేవుని తీర్పు వారి మీదకి వచ్చింది. ఎలాంటి తీర్పు వచ్చింది? ఇప్పుడు చదవండి. భూమి 29:30 చదవండి. మనుషులందరి
అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తాను నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియనని అతడు ఆ మాటలని చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవిడిచి భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను కోరాహు సంబంధులందరినీ వారి సమస్త సాంపాద్యమును మృంగివేసెను. చూడండి, చెడు ఐక్యత కలిగిన వారి విషయములో వీళ్ళు చెడు ఐక్యత దేని కొరకు? చెడు ఐక్యత కూల్చడానికి, పాడు చేయడానికి, నాశనం చేయడానికి కోరాహు, అబిరాము, దాతాను 250 మంది పోగయ్యారు. ఇప్పుడు వీళ్ళందరి మీద దైవజనుడు తీర్పు తీర్చలేదు, దైవజనుడితో సహకారిగా ఉన్న ప్రధాన యాజకుడైన అహరోను తీర్పు తీర్చలేదు, ఇశ్రాయేళ్ల సర్వ సమాజము తీర్పు తీర్చలేదు. జీవము గల దేవుడు వారిని మీద తీర్పు తీర్చాడు. ఎలాంటి తీర్పు తీర్చా తెలుసండి? వారు ఉన్న స్థలం, వారు ఉన్న భూమి ఏమైంది? నోరు తెరిచి వారిని మింగేసిందట. ఇప్పుడు ఇది శాపమా ఆశీర్వాదమా? చెప్పండి. ఇప్పుడు శాపం ఎందుకు వచ్చింది అనంటే నువ్వేం చెప్తావు? ఇప్పుడు ఇతనికి రోగం ఎందుకు వచ్చిందంటే నువ్వేం చెప్తావు? ఇతనికి ఎందుకు దయ్యాలు పడుతున్నాయి అంటే ఏం చెప్తావు? ఈ కుటుంబంలో సమాధానం లేదంటే ఎందుకు చెప్తున్నావు అంటే ఒకసారి ఆలోచించండి. చెడు ఐక్యత ఏం చేసింది తెలుసండి? వారు పాడు చేయాలనుకున్నారు, కానీ దేవుడు వారు చూస్తుండగానే నోరు తెరిచిందట భూమి. ఎంత భయంకరమైన శాపం అండి! అందుకే దేవునితో మాట్లాడుచున్నాడు సంగమా, మనం ఐక్యతను ప్రేమించాలి, కానీ మనం మంచి వారితో, మంచి సాక్ష్యం కలిగిన వారితో, మంచి పరిశుద్ధమైన జీవితం చేసిన వారితోనే ఐక్యత కలిగి ఉంటే అది నీకు ఆశీర్వాదం. నువ్వు సంఘానికి చెడు చేసే వారితో, కుటుంబాలకు చెడు చేసే వారితో, జీవితాలను చెడు చేసే వారితో ఐక్యత కలిగి ఉంటే ఆ శాపములో మనం కూడా పాలివారం అవుతాం. అందుకే దేవుని సంఘములో ఒక దినం నేను చెప్తాను వాక్యం. బైబిల్లో ఫిలాతు భార్య యేసు ప్రభు గురించి ఫిలాతుతో ఒక మాట అంటది. ఏమంటది? చదవకండి. ఏమంటది తెలుసా అండి? ఏమంటది? చక్కటి మాట, అది పెద్ద అక్షరాలతో రాయబడింది బైబిల్లో. ఏమని ఉంటుంది అది తెలుసా అండి? ఆ నీతిమంతుని జోలికి నీవు పోవద్దు. ఆ నీతిమంతుని జోలికి నువ్వు ఎందుకు పోవద్దు? ఒక దినం నేను చెప్తాను ఆ మాట. ఈ దిన సంఘం అంటే ఈ దినమున ఐక్యతలో ఎంత ఆశీర్వాదం ఉందో, మనము చెడు ఐక్యతను ప్రేమిస్తే అంత శాపము కూడా దాగి ఉంది. ఇది నీ కుటుంబం, నీ జీవితం, నీ బ్రతుకు ఆశీర్వదించబడాలి అని నువ్వు ఆశించబడితే నువ్వు మంచి ఐక్యతనే కలిగి ఉందువుగాక. హల్లెలూయా. ఎవరైనా చెడుగా ఆలోచిస్తున్నారా, చెడుగా తలంచుచున్నారా, వారి ఆలోచనలో నువ్వు చేరవద్దు, వారి సంఘములో నువ్వు చేరవద్దు, వారితో కలిసి నువ్వు స్నేహము చేసి నువ్వు శాపగ్రస్తుడవ్వకూడదు. అందుకే దేవునితో మాట్లాడుచున్నాడు సంగమా, మనము కాకుల ద్వారా దేవుడు నేర్పిస్తున్న మంచి మాట, మంచి ఐక్యతను కలిగి ఉందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున ఆ కృపను మనం పొంది ఉందుముగాక. ఆమేన్. రెండవ మాట చెప్తాను, కాకులలో దేవుని మనకు నేర్పించమని. యోబు గ్రంథం 38వ అధ్యాయం 41వ వచనం. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టుచున్నప్పుడు కాకి ఆహారము సిద్ధపరచువాడెవడు? చాలండి. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ రెండో మాట కాకిలో నేర్పిస్తున్న మాట అండి, కాకి పిల్లలు దేవునికి మొరపెట్టుచున్నవి. ఆమేన్.
ఇప్పుడు కాకి పిల్లలు దేవునికి ప్రార్థన చేయుచున్నవి. అంటే కాకిలో దేవుడు ఆత్మ సంబంధంగా మనకు నేర్పించే ఒక పాఠం ఏంటి తెలుసండి? ప్రార్థనా జీవితం. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. హుషారుగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. తిండి లేక తిరుగులాడుచున్న కాకి పిల్లలు తిండి విషయములో, వారి ఆకలి తీర్చుకొని విషయములో, వారి యొక్క ఆకలి తీర్చుట కొరకు వారు ఏం చేస్తున్నారు? వారు దేవునికి మొరపెడుతున్నారు. అంటే కాకులు తమ ఆకలి తీర్చుట కొరకు దేవుడిని యెహోవాకు మొరపెడుతున్నారు. అంటే కాకిలో మనం నేర్చుకోవాల్సిన దైవికమైన స్వభావం ఏంటి తెలుసండి? ప్రార్థనా జీవితం. మన అక్కర్లు తీర్చబడాలి, మన కోరికలు తీర్చబడాలి, మన అవసరతలు తీర్చబడాలి, మన జీవితం దీవించబడాలి, మన ఉన్నత స్థితిలో బ్లెస్ చేయబడాలంటే కాకి పిల్లల వలె మనం దేవునికి మొరపెట్టాలి, మనం దేవునికి ప్రార్థన చేయాలి, మన దేవునికి విజ్ఞాపన చేయాలి. కాకి పిల్లలు ఏం చేస్తున్నాయి చెప్పండి? ఇప్పుడు కాకి పిల్లలు ప్రార్థన చేస్తున్నాయి అంటే కాకేం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. అంటే పిల్లకి ప్రార్థనాత్మ ఉన్నదంటే ఎక్కడికి వెళ్ళి వచ్చింది? తల్లికి ప్రార్థనాత్మ ఉంది. ఎలిజబెతు, జకరియా నీతిమంతులు ప్రార్థన పరులు అనడానికి కారణం ఏంటిదంటే యోహాను కూడా గొప్ప ప్రార్థన పరుడు. అంటే దేవుడు మీతో ఈ దినం మాట్లాడే ఒక అనుభవం ఏంటి తెలుసా అండి? మన పిల్లలకి మనం ప్రార్థన నేర్పించాలి, మన పిల్లలకు ప్రార్థన నేర్పించాలి. సమూయేలు గొప్ప ప్రార్థన పరుడు అనడం కారణం ఏంటిది? తన తల్లి హన్న మంచి ప్రార్థన పరురాలు, తన తండ్రి ఎల్కానా మంచి భక్తి కలిగిన వాడు. సొలొమోను కొడుకు పేరు ఏం పేరండి? రెహబాము. రెహబాము మంచోడా చెడ్డోడా? చెడ్డోడు. సొలొమోను ఒక భారము ప్రజల మీద మోపితే రెహబాము రాజరికం వెళ్ళిన తర్వాత 2 భారాలు మోపాడట. మరి ఈ స్వభావం ఎక్కడికి వెళ్ళి వచ్చింది రెహబాముకి? తన తండ్రిలో నుండి వచ్చిన స్వభావం. ఇది దేవునితో మాట్లాడుతున్నాడు. తల్లిదండ్రులైన మీరు మీ కుటుంబాలలో ప్రార్థన చేస్తే మీ పిల్లలు కూడా మీ ఇంటిలో ప్రార్థన పరులవుతారు. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. మీరు ఎక్కువగా దేవుని సన్నిధిలో ఉండండి, రేపు మీ పిల్లలు దేవుని సన్నిధిలో ఉంటారు. ఎక్కువగా మీరు దేవుని వాక్యాన్ని చదవండి, మిమ్మును చూసి మీ పిల్లలు దేవుని వాక్యాన్ని చదువుతారు. మొట్టమొదటిగా నిజముగా సేవకుడు సేవకురాలు మీ ఇంటికి మీరే. మీ ఇంటికి మీరే పాస్టరు, మీ ఇంటికి మీరే పాస్టరమ్మ, మీ ఇంటికి మీరే సేవకులు. మీ పిల్లలకి మీ ఇంటికి మీరే ఉపాధ్యాయుకులు. మీరు ఈ దినమున ప్రార్థన. తిండికి లేక తిరుగులాడుచున్న కాకి ఏం చేస్తుంది? మొరపెడుతుంది. ఎవరు సహాయం చేస్తారని మొరపెట్టింది? దేవుడు. హల్లెలూయా. కొండల తట్టు నా కన్నులెత్తి చూస్తున్నాను, నాకెక్కడి నుండి సహాయము కలుగును? భూమి ఆకాశము సృజించిన యెహోవా వలనే నాకు సహాయము కలుగును. హల్లెలూయా. చూడండి ఆ మాట చదవండి. 121వ కీర్తన చదువుతారు, వినండి. మొదటి వచనం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. చూడండి, ఎవరి వలన నీకు సహాయం కలుగుతుంది? యెహోవా వలన. కొండల తట్టు అనగా దేవుని తట్టు మన కన్నులెత్తుచున్నాము అంటే ప్రార్థన చేయుచున్నాము. ఇతను సంఘములో విశ్వాసులారా, మన ఇంటిలో ఎక్కువ ప్రార్థన జరగాలి. సంఘములో జరుగుతున్న శనివార ప్రార్థనకు మీరు పరిగెత్తుకొని రావాలి. మీరు కుటుంబ ప్రార్థనలో నమ్మకంగా చేసుకోవాలి. ఇప్పుడు పిల్లలకు మనం ఏం నేర్పించాలి? ఏం నేర్పించాలండి? ఎక్కువగా ప్రార్థన నేర్పించాలి. హల్లెలూయా, హల్లెలూయా. తిండి తినడం నేర్పించకపోయినా పర్వాలేదు, బైక్ నడపడం నేర్పించకపోయినా పర్వాలేదు, మంచి డ్రెస్సింగ్ స్టైల్ చేయడం నేర్పించకపోయినా పర్వాలేదు,
మన పిల్లలకి ప్రార్థన ఎలా చేయాలో మనం నేర్పించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు యొబ్బేకు రేవు దగ్గర జీవము గల దేవునికి ప్రార్థన చేయించున్నాడంటే ఆ ప్రార్థన జీవితాన్ని ఎక్కడ నేర్చుకున్నాడు అతడు? తన పితరుడైన అబ్రహాము దగ్గర, తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గర అతడు ప్రార్థన అనుభవాలు నేర్చుకున్నాడు. ఈ దినమున మన ఇంటిలో, మన సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి ఇల్లు ప్రార్థన ఇల్లుగా ఉండునుగాక. ఆ ఇంటిలో ప్రతి ఒక్కరూ కన్నీళ్లతో ప్రార్థన చేయండి, ఉపవాసముతో ప్రార్థన చేయండి. అసలు ప్రార్థన, ఒక మాట చెప్పాను దేవుని ద్వారా, ప్రార్థన ఆత్మ లేకపోతే ఆ వ్యక్తి పాపములో పడిపోతాడు. ప్రార్థన జీవితము లేకపోతే ఆ వ్యక్తి పరిశుద్ధ జీవితానికి స్థానం ఇవ్వడు. ప్రార్థన జీవితము ఏ వ్యక్తి కలిగి ఉంటాడో ఆ వ్యక్తి ముఖము దేవుని మహిమతో నింపబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో మోషే ముఖం ఏమైందండి? దేవుని మహిమతో నింపబడింది. నా యేసయ్య ముఖం ఏమైందండి? ఆయన దేవుని ముఖము మహిమతో నింపబడింది. చాకలి వాడు ఒతుకు దానికంటేను ఆయన వస్త్రములు బహు తెల్లగా ప్రకాశించున్నవి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఎంతో మంది పరిశుద్ధులు ఎస్తేరు అన్నపానములు పుచ్చుకోకుండా షూషాను కోటలో ప్రార్థన చేయించినదంటే తన పిన తండ్రి అయిన మొర్దెకై దగ్గర ఆమె నేర్చుకుని ప్రార్థనా జీవితం. ఇది నీ అక్కర్లు తీర్చబడాలి, నీ కోరికలు తీర్చబడాలి, నీ జీవితం ఆశీర్వదించబడాలి, నీ కుటుంబం దీవించబడాలి, నీ కష్టాలు తీర్చబడాలి, నీ సమస్యలు తీర్చబడాలి, నీ బాధలు తీర్చబడాలి, నీ రోగము తీర్చబడాలంటే నువ్వు కాకి పిల్లవలే నువ్వు యెహోవాకు మొరపెట్టే ప్రార్థనాత్మను మనం పొందుదుముగాక. హల్లెలూయా. 24 గంటలలో 1 గంట సేపైనను, 1 గంటన్నర సేపైనను మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. 7 దినములలో 1 ఆదివారం 3 గంటలు దేవుని సన్నిధికి మీరు స్థానమిచ్చి చూడండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తిని గురించిన సాధకమును మీరు చేయండి. అది పరలోకమునకు అలాగే భూమి మీదను మీకు ప్రయోజకరమగు. అంటే సాధకం చేయాలి. ప్రతిరోజు ఏం చేయాలి అండి? ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే, ఆత్మీయ జీవితంలో బలం పొందాలంటే, ఆత్మీయ జీవితంలో అడ్డగిస్తున్నా, ఆటంకంగా ఉన్నా, ఎదురాడుతున్న ప్రతి చీకటి, శ్రమలు, కష్టాలు, ప్రతి అపవిత్రమైన కార్యాలు, శరీర కోరికలు జయించాలంటే ప్రార్థన అనే సాధకం మనం చేయుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కాకి ద్వారా దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడండి? తిండి లేక తిరుగులాడుచున్న కాకి ఏం చేస్తుంది? ప్రార్థన చేయి. ఇప్పుడు నీ ఇంట్లో నీ కష్టం తీరాలంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయి. నీకు అప్పులు తీరాలంటే ప్రార్థన. నీకు ఉద్యోగం రావాలంటే, నీ బిడ్డకు పెళ్లి కావాలంటే, నీ కొడుకుకు ఉద్యోగం రావాలంటే, నీకు ఒక మంచి ఇల్లు కట్టుకోవాలంటే, నువ్వు ఆత్మీయంగా బలపడాలంటే ఒకటే ఆయుధం, ప్రార్థన. ప్రార్థన. నువ్వు మోకాల మీద ఉండి మోకరించగలిగితే తండ్రి అయిన దేవుడు ఇదిగో నీ మధ్యలోకి దిగి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనాను గదిలోనికి వెళ్ళి మీ దేవునికి ప్రార్థన చేస్తే ఆయన మీకు ప్రతిఫలమును ఇచ్చును. హల్లెలూయా. అంటే ఈ అంత్య దినాల్లో ప్రార్థన ఆత్మను మనం ఎక్కువగా పొందుకుందుము గాక. ఆమేన్. 3వ అనుభవాన్ని మనం చదువుదాం. 3వ అనుభవం, కాకిలో ఉన్న 3వ అనుభవం చదవండి. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 4 నుండి 7 వరకు చదవండి. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చుటకు నేను కాకులకు ఆజ్ఞాపించి తినని అతనికి తెలియజేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకులు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసము అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. చాలండి. హల్లెలూయా. ఇప్పుడు కాకి ద్వారా 3వ పాఠం మనకు నేర్చుకున్నది.
కాకిలో ఇదిలో మూడో పాఠం తెలుసండి, దేవుని మాటకు లోబడిన కాకి. ఆమేన్. ఇప్పుడు దేవుని మాటకు లోబడింది. ఏలియా ప్రవక్తతో దేవుడు అంటున్నాడు, నీవు కేరీతు వాగు దగ్గర నివాసం చేయి, అక్కడికి నీకు ఆహారాన్ని నేను సిద్ధపరుస్తాను. ఎలా దేవుడు సిద్ధపరిచాడు? ప్రవక్తకు ఏలియాను పోషించుట కొరకు ఎవరిని దేవుడు రేపాడు? ఎవరిని దేవుడు ప్రేరేపించాడు? ధనవంతులను ప్రేరేపించాడా? గొప్పవారిని ప్రేరేపించాడా? ఏ విధంగా అతడు ఉదయము సాయంత్రము పోషింపబడుట కొరకు అతన్ని పోషించింది ఎవరంటే కాకులు. కాకులు పోషించాయి. కాకులతో దేవుడు మాట్లాడాడు, కాకులారా కాకులారా, ఇదిగో నా సేవకుడైన ఏలియా కేరీతు వాగు దగ్గర ఉన్నాడు, అతన్ని పోషించుట కొరకు నీవు రాజభవనానికి వెళ్ళు. ఆ రాజభవనములో రాజు తినుచున్న భోజనం ఉంటదే, ఆ రొట్టెయు ఆ మాంసము తీసుకొని కాకుల సమూహముతో అంటున్నాడు, అవి తీసుకొని మీరేం చేయమంటున్నాడు? ఏలియా ప్రవక్త దగ్గరికి దాన్ని తీసుకొచ్చి ఇచ్చేసి. ఎప్పుడెప్పుడు చేయాలి కాదు, ప్రతి ఉదయము మీరు రొట్టెయు మాంసము సేవకుని దగ్గరికి తీసుకురావాలి. అదైపోయిన తర్వాత సాయంత్రం మరలా రొట్టెయు మాంసమును తీసుకొని రావాలి. అంటే దేవుని యొక్క వాక్యములో ఎంత స్పష్టత చూడండి. కాకులు దేవుని మాటకు లోబడ్డాయి. ఆమేన్. లోబడ్డాయి. దేవుని మాటకు లోబడి, దేవుని ఆజ్ఞకు లోబడి ప్రతిరోజు దేవుని యొక్క సేవకుని కాకులు పోషించుచున్నవి. ఆమేన్. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ కాకులు మాంసమును కూడా తీసుకొని వస్తున్నప్పుడు ఇచ్చేసి వెళుతున్నాయి, కానీ కొంచెమైనా తిన్నదా? తినలే. అటు చూడండి, కాకి రొట్టె ఇచ్చేసింది, మాంసం ఇచ్చేసింది కదా, వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ సాయంత్రం వచ్చుతున్నాయి, ఇచ్చేస్తున్నాయి, మళ్ళీ వెళ్ళిపోతున్నాయి. తినేదాకా ఉండి ఏమైనా కొంచెం మిగిలితే నాకేస్తాడేమో అని చూస్తుంది. అది చూస్తుందా అండి? ఏం చూసిందా? అయ్యో మాంసం ఇచ్చేసినాయి కదా, అక్కడే వెయిట్ చేస్తుందా? చేయట్లేదు, వెళ్ళిపోతున్నాయి. అంటే దేవుని బిడ్డలారా, ఈ దినము సంఘములో మనం ఎలా ఉండో తెలుసండి. దేవుని వాక్యానికి లోబడిన వారు, దేవుని మాటకు లోబడిన వారు, ఈ పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు రాసిన పలకబడిన ప్రతి మాట అది దేవుని మాటగా అంగీకరించిన వారు ఏం చేస్తారు తెలుసండి? వారు దైవ సేవకులను పోషిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘములో నువ్వు ఎలాంటి కాకిగా ఉండాలి తెలుసండి? సేవకులను పోషించే కాకిగా ఉండాలి. సేవకుల అక్కర్లను తీర్చే కాకిగా ఉండాలి. సేవకుల కొరతలను తీర్చే కాకిగా ఉండాలి. సేవకులను పోషించి విశ్వాస పరిచర్యను, విశ్వాస సేవను ఘనపరిచే కాకులుగా మనం ఉండాలి. ఎవరుంటారో అలా తెలుసండి? దేవుని వాక్యానికి లోబడిన వారు మాత్రమే. ఇదను నువ్వు పోషించాలి. నీ డబ్బు దేవుని సేవకు ఖర్చు కావాలి. నువ్వు తినే భోజన పదార్థం గుప్పిల బియ్యము చేత నీ సేవకుడు పోషింపబడాలి. నువ్వు ఇచ్చే పదార్థాల చేత సేవకుడు పోషింపబడాలి. ప్రతి దానిలో నీవు దశమ భాగాన్ని, ప్రతి దానిలో ప్రతిష్టార్పణ, ప్రతి దానిలో కృతజ్ఞత అర్పణములు, ప్రతి దానిలో నుండి దైవ సేవకుల కానుక అర్పణములను నీవు దేవుని సేవకిచ్చి ఘనపరిచి దైవ సేవకులను పోషించిన వారివైతే దేవుడు నిన్ను కూడా నూరంతలుగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇదినో మనం ఏ కాకులుగా ఉండాలి? పోషించే కాకులుగా ఉండాలి. ఆమేన్. కాకి మాంసం చూస్తే ఏం చేస్తుంది? ఇస్తుందండి. ఇప్పుడు మనుషులమైన మనము అరకిల మాంసం తెచ్చుకుంటే అరకిల ఇస్తామా? మాంసం చూస్తే మనిషికి ఏం పుడుతుంది? పానం లేచి వస్తుంది. జ్వరం వచ్చిన వ్యక్తి కూడా ఏమవుతాడు? లేచి వస్తాడు.
ఆయనకి 120 డిగ్రీ జ్వరం ఉండని ఓ టాబ్లెట్ వేసుకుంటారు. ఇప్పుడు తగ్గింది, వాళ్ళ ఇంట్లో మసమసలు ఆడుతుంది. ఆడుతా ఉన్నప్పుడు సరే వాళ్ళు తెచ్చుకున్నారు ఈయనకి, ఈ బావుకో బ్రెడ్, అది కొంచెం తింటావా అంటే ఏం చేస్తాడు, సరే అమ్మ కొంచెం అంటే వీళ్ళకంటే ఆయన ఎక్కువ తినేది. అంటే మాంసం మనిషిని ఏం చేస్తుంది, హుషారు తెప్పిస్తుంది. ఈ కాకి కూడా ఎలాంటి తెలుసా అండి, నువ్వు వెజిటేబుల్స్ ఏదైనా గడ్డి ఇచ్చినా, క్యాబేజ్ ఇచ్చినా, క్యారెట్ని ఇష్టపడదు. నువ్వు మాంసం తెచ్చి ఇట్లా వేలాడది, వెంటనే ఇంటి చుట్టూ కాకిలు వాళ్తాయి. అలాంటి రొట్టె అంటే తనకిష్టమైన ఆహారాన్ని కూడా దేవుని సేవ కొరకు సమర్పించుతున్న కాకి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ దిన సంఘములో నేను పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నా తెలుసండి, ఈ పరిచర్య నాది కాదండి, మనందరిది. ఇది మన సేవ, ఇది మన సంఘం, ఇది మన పరిచర్య. మీ కొరకు మేము నియమించబడిన సేవకులం కాబట్టి మా పట్ల బాధ్యత, మా పట్ల భారము మీకే ఎక్కువగా ఉండాలి, మీకే ఎక్కువగా ఉండాలి. మీరు పోషించే స్థితిలో ఉండాలి, మీరు కాపాడే స్థితిలో ఉండాలి, మీరు క్షేమాన్ని కోరే కాకులుగా ఉండాలి. చూడండి, వారికి ఇష్టమైన మాంసాన్ని కూడా కాకి తన సేవకునికి, దైవజనుడికి సమర్పించింది. ఈ దినమున ఆ ఉన్నతమైన ప్రతిష్టతలోకి మనం ఎదుగుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప కాకి అండి ఇది. మరొక చేప ఉంది బైబిల్లో, దైవ సేవకుని భద్రపరిచిన చేప. ఆమేన్. ఏం చేప అది? ఎక్కడుంది ఆ చేప? సముద్రములో ఉంది. ఏ సేవకుని భద్రపరిచింది చేప? యోనా. హల్లెలూయా. చూడండి, చేపకి యోనా చేపలో ఉన్నంత కాలం, చేప కడుపులో ఉన్నంత కాలం ఏమైనా తిండి తిన్నదా? ఎంత ఇబ్బంది పడ్డది. అయినను దేవుని మాటకు లోబడి చేప ఏం చేసింది, నా సేవకుడు సముద్రంలో దునికాడు, ఇదిగో దేవుడు చేపకు ఆజ్ఞాపించగానే, మత్స్యమునకు ఆజ్ఞాపించగానే ఆ మత్స్యము చేప ఏం చేసింది తెలుసండి, సేవకుని ఆదుకున్నది. హల్లెలూయా. ప్రాణాలు పోకుండా సేవకుని భద్రపరిచిన చేప. ఇప్పుడు చేప అంటే ఎవరు? కాకంటే ఎవరు? ఎవరండి? సంఘమే కాకులు, విశ్వాసులే కాకులు, విశ్వాసులే చేపలు. హల్లెలూయా. ఇప్పుడు నవ్విన ఒక చేప అయితే ఏం చేయాలి? సేవకుని భద్రపరచాలి. మీరు ఒక కాకి, ఇప్పుడు నువ్వు ఒక కాకివి సంఘంలో. ఏ కాకివి? పీడించే కాకివి కాదు. ఏ కాకివి? సేవకులను పోషించే కాకివి. హల్లెలూయా. సంఘాన్ని పోషించే కాకివి. ఇప్పుడు ఏలియాని పోషించింది కాకుల, మనుషులా? కాకులు. ఇప్పుడు దేవుడు నువ్వు సంఘములో పోషించే కాకిగా ఉందోగాక. ఆమేన్. ఇప్పుడు దైవ సేవను పోషించే కాకిగా ఉండాలంటే ఆయనలో ఉండవలసిన లక్ష్యం తెలుసండి, ఆ సంఘము, ఆ విశ్వాసులు దేవుని వాక్యానికి లోబడిన వ్యక్తులై ఉండాలి. దేవుని వాక్యానికి ఎవరైతే లోబడతారో వారు దేవుని సేవను కూడా పోషిస్తారు. వారు లెక్క చేయకుండా దేవుని సేవ ఖర్చు పెడతారు. వారు లెక్క చేయకుండా నమ్మకంగా దశంభాగం ఇస్తారు. వారు లెక్క చేయకుండా దేవుని సేవ పట్ల భారం కలిగి ఉంటారు. అలాగున దేవుడు సంఘములో మనల్ని లేపునుగాక. ఆమేన్. అందుకే దేవుని బిడ్డలారా, మనము సేవకులను పోషించే కాకిగా ఉండాలి. హల్లెలూయా. కాకుల గురించి ఎందుకు విచారణ చేయమన్నాడు తెలుసండి దేవుడు సంఘమును? సంఘమా, ఇదిగో ప్రవక్తకు ఏలియాని కాకులు పోషించినాయి. నీవు కూడా నీ సంఘాన్ని, నీ సేవకుని పరిచర్యను, మీరు దైవ సేవకులను పోషించే కాకులుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది విశ్వాస సేవ అండి, ఇది విశ్వాస పరిచర్య. ఈ పరిచర్య పట్ల నీకే భారం ఉండాలి. ఇది నీ సంఘం, ఇది నీ సేవకులు కాబట్టి నీకే భారం ఉండాలి.
కాబట్టి ఒక మాసిదోనియ సంఘం నిరుపేదలైనను సామర్థ్యము కంటే ఎక్కువగా దేవుని సేవ పట్ల వారు ఖర్చు పెట్టి వారు పరిచర్య చేసినట్లుగా మనము కూడా మన జీవితంలో కూడా ప్రభు సేవ కొరకు, ప్రభు పరిచర్య కొరకు మనం ఎక్కువగా ఖర్చు పెట్టే సంఘముగా ఉండుముగాక. ఆమేన్. హల్లెలూయా. అక్కడ దేవుడు మనల్ని నమ్మకమైన వానికి మెండైన దీవెనలు. నువ్వు నమ్మకంగా సేవను పోషించు, నమ్మకంగా సేవను పోషించు, నమ్మకంగా ప్రతి దాంట్లో నమ్మకంగా ఉండు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నీకేం తక్కువ చేస్తాడా? నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, నువ్వు ఆయుష్మంతుడిగా ఉండాలి, నువ్వు అన్ని విధాలుగా దేవుడిని బ్లెస్ చేయాలంటే ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రవక్తకు ఏలియాను కరువు కాలములో కాకులు పోషించినట్లుగా ఇది సంఘమును సేవ పరిచర్యను పోషించే సంఘ బిడ్డలుగా ఉందరుగాక. ఆమేన్. 4వ కాకి చెప్తాను. 4వ కాకి బైబిల్లో ఆ 4వ కాకి గురించి బైబిల్లో చక్కగా రాయబడిన ఒక మాటను చదువుదాం. ఆది కాండంలో 8వ అధ్యాయము 6వ వచనం. 40 దినములైన తర్వాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి విడిచెను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను. చూడు, ఇప్పుడు ఈ కాకి ఎక్కడ తిరుగుతుంది? నీళ్ళ మీద ఇటు అటు తిరుగుచున్నది. ఇప్పుడు ఈ కాకి ఎక్కడికి వెళ్ళి వచ్చింది? బయటికి ఓడలో నుండి వచ్చింది కదండి. ఈ ఓడలో నుండి ఎవరు పంపించాడు? దైవ సేవకుడైన నోవాహు పంపించాడు. ఇప్పుడు ఒక కాకి ఎక్కడ ఉంది? ఓడ బయట ఉంది. ఇప్పుడు ఈ ఓడలో ఎన్ని కాకులు ఉన్నాయి? 2 కాకులు ఉన్నాయి. హల్లెలూయా. దేవుడు ఓడలోకి ఎన్ని పంపించాడు? జతలుగా పంపించాడు. ఒక కాకి ఓడ బయట ఉంది, ఒక కాకి ఎక్కడ ఉంది? ఓడ లోపల ఉంది. ఇప్పుడు ఓడ బయటి కాకి మనకు అవసరం లేదు, కానీ ఓడ లోపల ఉన్న కాకిగా మనం ఉందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఓడ లోపల ఉన్నది కాకి. ఇప్పుడు ఓడ లోపల అంటే ఓడ దేనికి సాదృశ్యం అండి? సంఘానికి సాదృశ్యం. హల్లెలూయా. ఇప్పుడు సంఘములో ఉన్నది ఒక కాకి. సంఘములో ఉన్న కాకి, సంఘము ఓడలు ఎవరు? ఓడకి నాయకుడు ఎవరు? నోవాహు సేవకుడు సాదృశ్యం. ఓడలో ఉన్న జతలు ఉన్న పక్షులు అవన్నీ ఎవరండి? విశ్వాసులు. అంటే దేవుని సంఘమును ఓడ జలప్రలయములో నుండి కాపాడబడింది, జలప్రలయం నుండి రక్షించబడింది. ఓడలో ఉన్న వారి ద్వారా భూమి మీద మరల ఏమైందండి? సంతానాభివృద్ధి కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఓడలో ఉన్న కాకిని దేవుడు ఆశీర్వదిస్తాడు, ఓడలో ఉన్న కాకిని దేవుడు ఫలింపజేస్తాడు, ఓడలో ఉన్న కాకిని దేవుడు మరల అభివృద్ధి పరిచాడు, ఓడలో ఉన్న కాకిని దేవుడు ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. ఓడలో ఉన్నాయి 2 కాకులు ఉన్నాయి, కానీ ఒక కాకి ఏం చేసింది? ఎప్పుడు బయటికి వెళ్దామని చూసింది. వెళ్ళి ఏం చేస్తుంది? ఆ కాకి బయటికి వెళ్ళిన కాకి ఏం చేస్తుంది? తిరుగుతుంది. తిరిగిది ఏం చేస్తుంది? కాకి స్వభావం ఏంటిది? చచ్చిపోయిన శవాల మీద ఉన్న మాంసం అంతా పీక్కుంటూ తింటూ బతుకుతా ఉంది. అది ఊరు మీద బతుకుతుంది. ఊరు మీద బతికేటోడికి విలువ ఉంటుందండి? ఉంటుందా? ఊరి మీద కొన్ని ఎద్దులు ఆవులు వదిలేస్తారు, దానికి ఏమైనా కాపుదలు ఉంటుందా? ఉండదు. గూడు విడిచిన పక్షితో సమానుడని సామెతలో రాయబడింది. ఈ దినమున సంఘములో కూడా కొంతమంది బయటికి వెళ్ళిపోతారు, కొందరు విడిచి వెళ్ళిపోవచ్చు, కొందరు లోక సంబంధమైన ఇప్పుడు చచ్చిపోయిన వాటిని తింటది. ఓడలున్న కాకి చచ్చిపోయినది తింటదా? ఓడలోట వాటికి కావలసిన నీళ్లు ఉన్నాయి, వాటికి కావలసిన ఆహారం ఉంది, అన్ని సమృద్ధిని దేవుడు ఏర్పాటు చేశాడు ఓడలో. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఓడ విడిచిన కాకి కాపుదల ఉందా? ఓడ విడిచిన కాకి ఏ ఆహారం తింటుంది?
చచ్చిపోయిన శవాల ఆఖరిని తింటుంది. అదే దుర్బోధలు. ఓడను విడిచిన విశ్వాసం ఎవరు తెలుసండి? దుర్బోధలు, తప్పుడు బోధలు, దయ్యముల బోధలు, డిజిటల్ సేవ బోధలు, పేరు ప్రఖ్యాతల కొరకు వచ్చిన బోధలు. వారు వధువు సంఘం పట్ల దర్శనం లేదు, వారు అపోస్తుల బోధ పట్ల దర్శనం లేదు, వారు ఆత్మీయంగా జీవించాలి, ఆత్మీయంగా ఎదగాలి అనే దర్శనం లేని కాకులు ఓడ బయట ఉంటాయి. ఓడ లోపల ఉంది ఒక కాకి, అది నాయకత్వానికి అప్పగించుకున్న కాకి, అది ఓడలో ఉన్న వారితో కలిసి మెలిసి ఉన్న కాకి, ఆ ఓడలో ఉన్న శ్రేష్టమైన ఆహారము చేత తృప్తిపరచబడుచున్న కాకి. ఒక దినం వచ్చింది, ఓడలో ఉన్న కాకిని, పక్షులను దేవుడు ఫలింపచేసి అభివృద్ధిపరిచి వారి ద్వారా భూమినిలో దేవుడు ఏం చేశాడు? సంతానాన్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. మనం అనుకుంటాం ఓడలో ఉంటే ఏమొస్తుంది, సంఘంలోనే ఏమొస్తుంది, సంఘానికి వస్తే ఏమొస్తుంది, సంఘానికి ప్రతి ఆదివారం రావాలా, ఊరి మీద చాలా సంఘాలు ఉన్నాయి కదా, వారానికి ఒక సంఘానికి వెళ్తే ఏమవుతుంది కదా, మంచిగా ఉండదా? వారానికి ఒక ఇంటికి ఎవరు వెళ్తారు? రోజుకొకరి ఇంటికి ఎవరు పోతాడు అడుక్కోవడానికి? ఎవరు పోతారు? బిచ్చగాడు. బిచ్చగాడు ఏం చేస్తాడు? ఈ ఇంటికి పోతాడు, ఆ ఇంటికి పోతాడు, ఆ ఇంటికి. బిచ్చగాడు. ఇప్పుడు వారానికి ఒక సంఘాన్ని తిరిగేవాడు ఎవడు? బిచ్చగాడు. ఎవడండి? ఇప్పుడు బిచ్చగాని ఇంటికి బిచ్చగాలు వస్తే నీ ఇంట్లో బెడ్రూమ్లో స్నానం ఇస్తావా? బిచ్చగాడికి నువ్వు మంచి అల్మర్లకి వెళ్ళి టవల్ ఇస్తావా? బిచ్చగాడికి మినరల్ వాటర్ ఇస్తావా? ఇవ్వవు. బిచ్చగాడు బిచ్చగాడే కదా. అదే సొంత కుమారుడికి, సొంత బిడ్డకి శ్రేష్టమైన వాటి చేత తృప్తిపరుస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ నాయకుడికి తెలుసు అది బిచ్చక్క. వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఆ కాకి ఏం చేసింది? ఇటు అటు ఇటు అటు తిరిగి ఏం చేసింది? మళ్ళీ నోవా దగ్గరికి వచ్చిందా? వచ్చే ఉంటుంది, చూసే ఉంటాడా లేదా? చూసే ఉంటాడు కానీ నోవా దాన్ని పట్టించుకున్నాడా? అది అటు ఇటు తిరుగుతూ ఉంది, దాన్ని అస్సలు పట్టించుకుంటలేరు. ఈ ఉన్న కాకులు, పక్షులు కూడా వాటిని పట్టించుకుంటలేదు. ఇప్పుడు వీటిపై దేవుని మహిమ ఉంది, దాని మీద సాతాను యొక్క చీకటి ఉంది. ఇప్పుడు దేవునితో మాట్లాడుతున్నాడు, సంఘమా, ఓడ బయట ఉన్న కాకి వాళ్ళు ఎంత ధనవంతులు, గొప్పవారే కావచ్చు, కానీ అది శాపానికి కారణం. కానీ దేవుని సంఘములో ఉండి, దేవుని పరిచర్యలో ఉండి, దేవుని సేవలో ఉన్న కాకి నమ్మకంగా సంఘము, నమ్మకంగా సేవకుడు, నమ్మకంగా నాయకత్వానికి లోబడిన కాకులను దేవుడు ఒక దినం గొప్పగా దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం ఆ అభిషేకాన్ని కలిగి ఉందము గాక, ఆ ప్రతిష్టత కలిగి ఉండాలి. అందుకే కొన్ని కుటుంబాలు ఎందుకు దేవుని ఉండదు? ఎందుకుంటే తెలుసని? ఓడ విడిచిన కాకులు అవి. ఏంటిదండి? ఓడ విడిచిన కాకులు. కొందరు సంఘానికి రాకపోయినా నేను చెప్తున్నాను, వాళ్ళు సంఘం పట్ల, సేవకుని పట్ల భారం కలిగి ఉంటారు. ఆ యజమానుని, ఆ సేవకుని, ఈ సేవకుని, వాళ్ళను వీళ్ళను పిలుచుకోరు వారు. లేకపోతే ఆ స్థానిక సేవకు రాకపోతే ఇంకొకరితోటి కనెక్ట్ పెట్టుకొని చేసుకోరు వారు. అందుకే వాళ్ళకి దీవెన ఉండదు. వాళ్ళు సచ్చిన బ్రతికిన వాళ్ళు తన స్థానిక సంఘం పట్ల, తన స్థానిక సేవకుని పట్ల ప్రేమ కలిగి ఉన్న వారి మీద దేవుని ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనం ఆ అభిషేకాన్ని పొందాలి, ఆ కృపను పొందాలి. దేవుని బిడ్డలారా, ఆ ప్రతిష్టతను కలిగి ఉండాలి. ఓడలో ఉన్న కాకి, సంఘములో ఉన్న కాకి, యెరూషలేములో ఉన్న కాకి. యెరూషలేములో ఉన్నాడు సిమి, ఉన్నంతకాలం ఏమేడండి? బ్రతికాడు. యెరూషలేము విడిచాడు, చచ్చిపోయాడు. యెరూషలేములో ఉన్నంత వరకు